ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపలో ప్రేమలో డిసెంబర్ మాసంలో 3వ పరిశుద్ధ దినారాధనలో ఇటు రీతిగా దేవుని మందిర ఆవరణంలో కూడి మరి దేవుని స్తుతించే భాగ్యాన్ని దేవుడిస్తున్న విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని పరిశుద్ధ దినారాధన ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధికు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపలో ప్రభా మీ బిడ్డలమైనటువంటి మేము పరిశుద్ధ దినమందు మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. నేటి పరిశుద్ధ దినమందు మా హృదయాలకు అవసరమైనటువంటి ఆ శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కులను కూడా మెండుగా మీరు మాకు అనుగ్రహించి నడిపించమని, ఎందరైతే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ కూడా ఆత్మీయంగా మీరు బలపరిచి నామనకు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ సమయంలో నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగము పరిశుద్ధుడైన యాకోబు రాసినటువంటి పత్రిక. పరిశుద్ధుడైన యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. పరిశుద్ధుడైన యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు లేఖన భాగాన్ని మన మధ్యలో ఉన్నటువంటి కుమారి కీర్తి ముందుకు వచ్చి దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించవలసిందిగా ప్రభువు పేరట మనం చేస్తూ ఉన్నాను. నేటి పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనములు చదువుకుందాం. మీరు సంపూర్ణను అనునాంగులను ఏ విషయములోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహింపువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగమును పోలియుండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించిన కీర్తికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మునుపు మనమందరం లేచి నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి 669వ నెంబర్ పాట, నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపనే పాట పాడుచు మనము దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించుకుందాం. 669వ నెంబర్ పాట. నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో సిగాను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము.
పాపయువిలో పడియుంటిని, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదను. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, నన్ను చెక్కుము, నన్ను చెక్కుము. చక్కటి పాట పాడి దేవుని నామాన్ని స్తుతించి గణపరిచిన కొయిర్ వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరూ తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కులను మీ ప్రియబిడలతో పంచుకునేటువంటి సమయంలో మీ పరిశుద్ధాత్మ నడిపింపు ప్రసన్నత మెండుగా మాకు అనుగ్రహించండి. నీ సేవకునేటువంటి నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి ప్రభువా. నా యొక్క నోటిని మీ యొక్క నోటి బురుగా వాడుకొని, ఇదిగో నాయన కూడినటువంటి ప్రతి ఒక్కరితోనూ యూట్యూబ్ ద్వారా వాక్యమును వీక్షిస్తున్నటువంటి అందరితో ప్రభా మీరే మాట్లాడమని వేడుకొనొచ్చు ఉన్నాను. వాక్యం విత్తబడుతున్నటువంటి సమయంలో వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి మనసును బిడ్డలకు అనుగ్రహించమని, నీ పరిశుద్ధాత్మ నడిపింపు ప్రసన్నతలో మమ్మల్ని నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములో అందరికీ ప్రత్యేకంగా మరి యొక్క పర్యాయము హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కృపలో, దేవుని యొక్క ప్రేమలో దేవుడు మనలందరినీ కూడా ఈ డిసెంబర్ మాసంలో 3వ పరిశుద్ధ దిన ఆరాధనలోనికి ప్రవేశపెట్టిన విధానమును బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. పిల్లరా, నేటి పరిశుద్ధ దినమందు జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ పరిశుద్ధ గ్రంథంలో మరి మనము గమనించగలిగినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రికలో భక్తుడైనటువంటి యాకోబు జ్ఞానంను గురించి చాలా చక్కటి మాట జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాడు. ఈ యాకోబు రాసినటువంటి మరి పత్రికను మనం గమనించగలిగితే ఇది క్రీస్తు శకము 45-50 సంవత్సరాల మధ్య కాలంలో వ్రాయబడినటువంటి పత్రిక. పిల్లరా, మరి క్రొత్త నిబంధన కాలంలో మనం గమనించగలిగితే మరి మొట్టమొదటిగా వ్రాయబడినటువంటి పత్రిక సువార్తల కన్నా, ఒక విధంగా చెప్పాలి అంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ సువార్తల కన్నా నూతన నిబంధన గ్రంథంలో మొట్టమొదటిగా వ్రాయబడినటువంటి పత్రిక ఇదే, అన్నిటికన్నా ముందు వ్రాయబడినటువంటిది. అదే సమయంలో ఈ క్రొత్త నిబంధన కాలంలో యాకోబు గురించి మనం గమనించగలిగితే మరి మొత్తము 4 యాకోబుల గురించి మనకు తెలియచేయబడుతూ ఉన్నది. క్రొత్త నిబంధన కాలంలో 4 యాకోబులు ఉన్నారండి. ఆ 4 యాకోబుల్లో మరి యేసు ప్రభువారు సహోదరుడైనటువంటి యాకోబు
ఈ పత్రికను రాసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే యేసు ప్రభువారిని వెంబడించినటువంటి శిష్యుల్లో యోధా అనబడినటువంటి శిష్యుని యొక్క తండ్రి అయినటువంటి యాకోబు ఉన్నాడు. అదే సమయంలో అల్ఫై కుమారుడు మరి 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి యాకోబు ఉన్నాడు. మరి ఆ విధంగానే జబదయి కుమారుడును యోహాను సహోదరుడైనటువంటి యాకోబు కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. కానీ ఈ పత్రికను రాసినటువంటి యాకోబును గురించి మనం గమనించగలిగితే మరి యేసు ప్రభువారి యొక్క సహోదరుడిగాను, మరి ప్రారంభంలో ప్రభువుని అంగీకరించకపోయినప్పటికీ కూడా యేసు ప్రభువారి యొక్క మరణము తరువాత, ఆయన పునరుద్ధానము తరువాత మరి అపోస్తులందరూ కూడా మేడగదిలో ఉండి పరిశుద్ధాత్మను కొరకు ప్రార్థిస్తున్నటువంటి వారిలో మరి యాకోబు కూడా ఉండి మరి వారితో ఏకీవించి ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వాడు. అలా పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత యేసు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించినటువంటి వాడు. మరి యెరూషలేము పట్టణంలో కూడా మరి యెరూషలేము దేవాలయంలో ఒక సంఘ పెద్దగా కూడా ఉన్నటువంటి వాడు. యాకోబు గురించి మనం గమనించగలిగితే మరి యాకోబు యొక్క చరిత్ర మనకు అది జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. పిల్లరా, మరి యొక్క యాకోబు రాసినటువంటి పత్రికలో ప్రాముఖ్యంగా ఇతని యొక్క దృక్పథాన్ని, యాకోబు భక్తుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనించగలిగితే, దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉంటే మనము సమస్తాన్ని కూడా కలిగి ఉన్నట్లే. దేవుని యొక్క జ్ఞానాన్ని మనము కలిగి ఉంటే ఈ లోకములో మనము ఏమైతే కావాలని కోరుకుంటామో వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా మనము కలిగి ఉంటామనేటువంటి ఆ దృఢమైనటువంటి విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని యాకోబు భక్తుడు ఈ పత్రిక ద్వారా లోకములో ఉన్నటువంటి మనుషులకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఆ వచనం అంటాడు, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో 2వ భాగాన్ని మనం గమనించగలిగితే, ఏ విషయంలోనైనాను కొదువ లేని వారన యుండునట్లు అంటాడు. ఏ విషయంలో కూడా కొదువు లేని వారై ఉండాలి అంటే అది భౌతికమైనటువంటి వనరులు కావచ్చు, ఆత్మీయమైనటువంటి జీవిత విధానము కావచ్చు. ఏ విషయంలో కూడా నీకు కొంచెము కూడా కొదువు లేకుండా నేను సమృద్ధిగా ఉన్నాను అనేటువంటి ఆ భావము నీ హృదయంలో కలగాలి అంటే ప్రారంభంలో నీకేది అవసరం అంటే ఇక్కడ అంటాడు కదా, జ్ఞానము అనేటువంటి మాటను గురించి మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లరా, ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఈ జ్ఞానం యొక్క ప్రాముఖ్యతలో 3 సత్యాలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. అవేమిటంటే, జ్ఞానము గలవాడు తన జీవితాన్ని సంరక్షించుకుంటాడు. జ్ఞానము గలవాడు తన జీవితాన్ని సంరక్షించుకుంటాడు. రెండవది, జ్ఞానము గలవాడు తన కుటుంబాన్ని సంరక్షించుకుంటాడు. మూడవది, జ్ఞానము కలిగినటువంటి వాడు ఇతరులను కూడా రక్షించగలిగినటువంటి స్థితిలో ఉంటాడు. అంటే జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి యొక్క స్వభావం ఎలా ఉంటుందో పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకటి, జ్ఞానము కలిగినటువంటి వాడు మొట్టమొదటిగా తన జీవితాన్ని సంరక్షించుకునేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కదండి. క్రిస్మస్ దినాల్లో ప్రవేశించినటువంటి మనము అసలు యేసు ప్రభువారిని దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపించి ఉన్నాడు అనేటువంటి ఆ మాటలు మనం పరిశీలన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్తలో 4వ అధ్యాయంలో 16వ వచనం నుండి 22వ వచనం గల లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు అక్కడ అంటాడు కదా, యేసు ప్రభువారిని తండ్రి అయినటువంటి దేవుడు ఎందుకు ఈ లోకంలోనికి పంపించి ఉన్నాడు. యేసు ప్రభువారిని ఈ లోకంలోనికి పంపించట్లో గల ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, యెషయా ప్రవక్త యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పుని ఇక్కడ లూకా భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ అంటాడు కదా, 4వ అధ్యాయము 16వ వచనం నుండి చక్కటి మాటలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. ఆయన నజరేతునకు వచ్చినప్పుడు తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుడికై నిలవబడినప్పుడు మరి యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడినట్లుగా ఆ యెషయా గ్రంథంలో ప్రభువుని గురించి మరి ఒక చక్కటి ప్రవచనం యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ఆ ప్రవచనాన్ని యేసు ప్రభువు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆ ప్రవచనంలో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే, ఇక్కడ అంటాడు కదా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ఆత్మను దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ సంపూర్ణంగా దేవుడు నాకు అనుగ్రహించి నడిపించి ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ ఎందుకు నాకు ఇవ్వబడి ఉన్నదంటే, ఒకటి, బేదలకు సువార్త ప్రకటించడానికి అంటాడు కదండి. మనము క్రిస్మస్ దినాల్లో మత్తయి సువార్తలో చక్కటి మాట మనం గమనించగలుగుతూ ఉన్నాం. జ్ఞానులైనటువంటి వారు యేసుక్రీస్తును వెదికినటువంటి విధానం మనకు అక్కడ తెలియచేయబడుతూ ఉన్నది. ఆకాశంలో ఒక నక్షత్రము ఉద్భవించినప్పుడు ఆ ఆకాశంలో ఉద్భవించినటువంటి నక్షత్రాన్ని చూచి జ్ఞానులు బాలుడైనటువంటి యేసు ప్రభువారి చెంతకు నడిపించబడి ఉన్నారు. మరి లూకా సువార్తలో మనం చూచినప్పుడు విద్య లేనటువంటి పామర్లకి
లోక రక్షకుడైనటువంటి యేసు ప్రభువారు జన్మించి ఉన్నారని దేవుని యొక్క దూత వారి ఎదుట ప్రత్యక్షమై, ఇదిగో మరి లోక రక్షకుడైనటువంటి యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించి ఉన్నాడనేటువంటి సందేశాన్ని దేవుని యొక్క దూత గొర్రెల కాపర్లకు అందించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇద్దరు పరలోకం నుండి భూలోకమైనటువంటి మనుషులకు వర్తమానాలు ఇచ్చారు. మరి విద్య కలిగినటువంటి జ్ఞానులకేమో ఆకాశములటువంటి నక్షత్రము దారి చూపిస్తే, అడవిలో గొర్రెలు కాచుకొనిచ్చినటువంటి గొర్రెల కాపర్లకేమో దేవుని యొక్క దూత వారి మధ్యకు వచ్చి లోక రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడనేటువంటి సందేశాన్ని ఇచ్చినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ ఇరువురు కూడా ఎక్కడి నుండి వచ్చినటువంటి వారు? పరలోకములో నుండి భూలోకములోనికి వచ్చి రక్షణ సువార్తను అందించినటువంటి వారే. నక్షత్రమేమో జ్ఞానులకు సందేశాన్ని ఇస్తే, దేవుని యొక్క దూత మరి బేదలైనటువంటి వారికి, విద్య లేనటువంటి వారికి సందేశాన్ని ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లలు, ఇక్కడ ఏ లేఖనాన్ని మనం గమనించినప్పుడు బేదలకు స్వార్థ ప్రకటించడానికి తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును అభిషేకించి లోకములోనికి పంపించినట్లుగాను, చెరలో ఉన్న వారికి విడుదలను కలిగించినట్లు, గుడ్డి వారికి చూపు కలగచేయనట్లు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు యొక్క హితవత్సరము ప్రకటించుటకును ఆయన పంపబడి ఉన్నాడు అనేటువంటి మాట లేఖనాల్లో ప్రభువుని గురించి మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. నిజమే ప్రియులారా, యేసు ప్రభువారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. 3.5 సంవత్సరంలో యేసు ప్రభువారు ఏ ఉద్దేశంలో ఈ లోకానికి వచ్చారో ఆ ఉద్దేశాన్ని ఆయన నెరవేరుస్తున్నటువంటి సమయంలో ఆ సువార్త వినినటువంటి ఒక వ్యక్తి తన్ను తాను ఏ విధంగా రక్షించుకోగలుగుతూ ఉన్నాడు. జ్ఞానము కలిగినటువంటి వాడు, మనం గమనించగలిగినటువంటి మాటలో మొట్టమొదటి మాట ఏమిటంటే, జ్ఞానము కలవాడు తన జీవితమును సరైనటువంటి మార్గంలో నడిపించుకుంటాడు. యేసు ప్రభువారు యెరికో పట్టణంలోనికి ప్రవేశించినటువంటి సమయంలో పిల్లరా, లోకములో ఉన్నటువంటి మనుషులందరూ కూడా అతని జీవితంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తు చూపిస్తున్నటువంటి సమయంలో ఆ లోపాలను సవరించుకొని మంచి మార్గంలో నడుచుచున్నటువంటి వ్యక్తి యొక్క జీవితము క్రొత్త నిబంధన కాలంలో మనకు కనపడుతూ ఉన్నది కదండి. తెలుసా, ఐడియా ఉంది కదా. యెరికో పట్టణంలో జరిగినటువంటి సంఘటన. ఒక వ్యక్తి తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఒక వ్యక్తి తనకున్నటువంటి జ్ఞానమును బట్టి తన పాపములు విడిచిపెట్టాడు. తనకున్నటువంటి పాపాలను విడిచిపెట్టి ప్రభువుని వెంబడించినటువంటి వాడు కదా పొట్టి జక్కయ్య. లూకాసు వార్త 19వ అధ్యాయం మనం గమనించగలిగితే, నిజంగా సమాజంలో మనుషులందరికన్నా అతడు తెలియగలిగినటువంటి వాడే సుంకపు గుత్తదారుడు మనకు అక్కడ తెలియచేయబడుతూ ఉన్నది. పన్నులు వసూలు చేసేటువంటి వాడు. మరి అతడు ధనం మీద కొంచెం ఆశ కలిగినటువంటి వాడు, మక్కువ కలిగినటువంటి వాడు, అధికమైనటువంటి వడ్డీల చేత, పన్నుల భారము చేత మరి మనుషులను మరి బాధించినటువంటి వ్యక్తిగా మనకు కనపడుతున్నటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో మరి 1వ వచనం నుండి 19వ వచనం వరకు ఈ మాటలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. యెరికో పట్టణంలోనికి ప్రభువారు వెళుతున్నటువంటి సమయంలో మేడు చెట్టు ఎక్కి ప్రభుని చూడాలని ఆశపడినటువంటి వ్యక్తి. ఈ లోకంలో చాలామంది ప్రభుని చూడాలనుకుంటారు. ఈరోజు చాలామంది ప్రభు దగ్గరికి రావాలనుకుంటారు. ఈరోజు చాలామంది ఆ ప్రభువును గురించినటువంటి మాటలు ఎన్నో వినాలనుకుంటారు. కానీ నిజమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు తన జీవితాన్ని మార్చుకుంటాడు. జ్ఞానము లేనటువంటి వాడు తన జీవితాన్ని మార్చుకోడు, కానీ విని వెళ్ళిపోతూ ఉంటాడు. నిజమే ఈ మాట. ఎందుకంటే యెరికో పట్టణంలో కొన్ని వేల మంది ప్రజలు యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. అదే సమయంలో మరి మేడి చెట్టుకి కనపడుతున్నటువంటి వ్యక్తి కూడా మనకు కనపడుతూ ఉన్నాడు. కానీ వెంబడించేటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన కన్నా సంపూర్ణంగా జీవితాన్ని మార్చుకుని వెంబడించినటువంటి వ్యక్తే దేవునికి ముఖ్యమైనటువంటి వాడు. ఇక్కడ పొట్టి జక్కయ్య తన జీవితాన్ని మార్చుకుని దేవుని వెంబడించాడు. అందుకే అతడు, నేను ఎందుకంటూ ఉన్నానంటే, జ్ఞానము కలిగినటువంటి వాడు తన జీవితాన్ని రక్షించుకుంటాడు. జ్ఞానము కలిగినటువంటి వాడు తన జీవితాన్ని సరిచేసుకుంటాడు. జ్ఞానము కలిగినటువంటి వాడు తనలో ఉన్నటువంటి లోపాలను సవరించుకొని ఒక మంచి మార్గంలో నడవటానికి ఇష్టపడతాడు అనేటువంటి మాట ఈరోజు బాహుట్యంగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పిల్లలు. అందుకే ఇక్కడ అంటాడు కదా, ఈ జ్ఞానం మీద సొలొమోను మహారాజు చాలా మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథాన్ని మనం గమనించినప్పుడు పిల్లలు అక్కడ అంటాడు కదా, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చునని సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో చాలా చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఈ లోకములో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా
దేవుడిచ్చేటువంటి జ్ఞానము కొరకు, దేవుడిచ్చేటువంటి వివేచన కొరకు, ఆయన నోట నుండి వచ్చేటువంటి మాటల కొరకు ఆశతో ఆయన దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూనే దేవుని అందులో భయభక్తులు కలిగి ఉంట జ్ఞానమునకు మూలము అనేటువంటి మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ 2వ అధ్యాయాన్ని అంతటినీ కూడా సామెతల గ్రంథము 2వ అధ్యాయాన్ని కానీ 3వ అధ్యాయాన్ని కానీ మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ధనమున కన్నా జ్ఞానమును సంపాదించుకుంటే, ధనమును కన్నా జ్ఞానమును సంపాదించుకుంటే అతడు ఆ వ్యక్తి తన జీవితాన్ని ఎంత సురక్షితంగా నడిపించుకుంటాడో లేఖనాల్లో మనకి తెలియచేస్తూ ఉన్నాడు పిల్లలు. అందుకంటాడు కదా, దాచబడినటువంటి ధనమును వెతికినట్లుగా వెతకమంటాడు. దేన్ని వెతకాలో చూడండి, 2వ అధ్యాయం 4వ వచనంలో, వెండిని వెతికినట్లుగా దానిని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లుగా దానిని వెతికిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగినట్టు ఎట్టుదో నీవు గ్రహించదవంటాడు. అంటే జ్ఞానమును, ఒక ధనమును దాచుకున్నప్పుడు కదండి, ఒక పేద విధవరాలు తనకున్నటువంటి వెండి నాణ్యాల్లో ఒక నాణ్యంను పోగొట్టుకున్నప్పుడు మరి దాన్నంతటినీ కూడా చీపురు తీసుకుని ఇల్లంతా కూడా ఊడ్చి పోగొట్టుకున్నటువంటి వెండి నాణ్యమును ఏ విధంగా కనుగొని సంతోషించిందో, అలాగే జ్ఞానమును, దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యందు భయభక్తులతో ఆ జ్ఞానమును సంపాదించుకోగలిగినట్లయితే అట్టి సంతోషము నీకు కలుగుతూ ఉన్నదనేటువంటి మాట లేఖనాల్లో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జ్ఞానము కలిగినటువంటి వాడు మొట్టమొదటిగా తన జీవితాన్ని సంరక్షించుకుంటాడు, పాపము నుండి తన జీవితాన్ని తప్పించుకుంటాడు, మరణం నుండి తన జీవితాన్ని కాపాడుకుంటాడు, దేవునిలో స్థిరమైనటువంటి జీవితముగా తన జీవితాన్ని కొనసాగించుకుంటాడు. ఇంకొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేస్తాను. ఈ జ్ఞానము కలిగినటువంటి వారు తనలో ఉన్నటువంటి లోపాలను ఎలా సవరించుకొని దేవునికి మహిమకరంగా మంచిగా దేవుని సన్నిధికి చేరి ఉన్నారు అనగానే ఒకటి పొట్టి జక్కయ్య గురించి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వది పిల్లరా, లూకాసు వార్తలోనే 15వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే తిరిగి వచ్చినటువంటి కుమారుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా. తిరిగి వచ్చినటువంటి కుమారుడు, తప్పిపోయినటువంటి కుమారుడు అనగానే మనకు చాలా చక్కగా అర్థమవుతూ ఉంటుంది. కానీ తప్పిపోయినటువంటి కుమారుడు వాస్తవమే తప్పిపోయాడు, కానీ తప్పిపోయినటువంటి కుమారుడు మరలా తిరిగి వచ్చాడు అనేటువంటిది చాలా సంతోషము. అతడు తప్పిపోయినప్పుడు బాధ కలిగించవచ్చేమో, కానీ మనసు వేదనకు గురై ఉండొచ్చేమో, కానీ ఆ కుమారుడు మరలా తన తప్పును తెలుసుకున్నప్పుడు, మరలా దేవుని యొక్క జ్ఞానమును అతడు పొందుకుంటున్నప్పుడు కలిగేటువంటి సంతోషము, కలిగేటువంటి ఆనందము ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఈ మాటలు లూకాసు వార్త 15వ అధ్యాయంలో మరి 11వ వచనం నుండి 24వ వచనం గల లేఖన భాగంలో చాలా చక్కగా మనం గమనించవచ్చు పిల్లరా. ఆ కుమారుడు బుద్ధి వచ్చిన తరువాత, తన తప్పు తెలుసుకున్న తరువాత, తను ఏమి పోగొట్టుకున్నాడో దాన్ని గ్రహించిన తరువాత క్షమాపణ కొరకు పరితపిస్తూ తండ్రి యొద్దకు పరిగెత్తుకుని వచ్చేటువంటి సమయంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, జ్ఞానము కలిగినటువంటి వాడు తన ప్రవర్తన సరిచేసుకుంటాడు. జ్ఞానము కలిగినటువంటి వాడు తాను ఎక్కడ పడిపోయాడో దాన్ని తెలుసుకొని మరలా లేవనెత్తబడటానికి మరి సరైనటువంటి మార్గంలో అతడు తన జీవితాన్ని కొనసాగించుకుంటాడు. అందుకే పిల్లరా, ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి అంశం కూడా ఇదే, జ్ఞానము గలవాడు. జ్ఞానము కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే సమాజంలో తన జీవితము మంచిగా, దేవునిలో తన జీవితం మంచిగా ఉండాలనే ఆలోచన కలిగినటువంటి వాడు. ఈ తిరిగి వచ్చినటువంటి కుమారుని యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు అతడు లోకములోనికి వెళ్ళి ఏ సంతోషాన్ని అయితే పోగొట్టుకున్నాడో, ఏ ఆనందాన్ని అయితే పోగొట్టుకున్నాడో, ఏ నిత్యత్వాన్ని అయితే పోగొట్టుకుంటూ ఉన్నాడో, ఏ సహవాసాన్ని అయితే పోగొట్టుకుంటూ ఉన్నాడో, మరలా తిరిగి అవన్నీ కూడా పొందుకున్నట్లుగా లేఖనాల్లో మనం గమనించగలుగుతూ ఉన్నాం. 18వ అధ్యాయం 18వ వచనం నుండి, లూకాసు వార్త 15వ అధ్యాయం 18వ వచనం నుండి 23, 24 వచనాల వరకు సమస్తంలో కూడా అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నది. మరలా తండ్రి యొద్దకు వస్తూ ఉన్నాడు, తండ్రి ఇచ్చేటువంటి యోగ్యతను పొందుకుంటూ ఉన్నాడు, తండ్రి యొక్క సముఖములో మరి ఒక మంచి ఉన్నతమైనటువంటి స్వాస్థ్యముగా, దేవుని కుమారునిగా, తండ్రి వారసుడిగా తన జీవితాన్ని ముందుకు కొనసాగించినట్లుగా మనము చూడగలుగుతాం. 21వ వచనం అంటే చూడండి, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసితిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నట్టుకు యోగ్యుడును కానెన్నో. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదామంటాడు.
ఎప్పుడైతే ఒక కుమారుడు మంచి జ్ఞానం కలిగినటువంటి వాడిగా మార్చబడుతూ ఉంటాడో, ఎప్పుడైతే ఒక కుమారుడు తనలో ఉన్నటువంటి లోపాన్ని సరిచేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడో, అప్పుడు పరలోకమందున్నటువంటి తండ్రి బహుగా ఆనందిస్తూ ఉంటాడు. అప్పుడు పరలోకమందున్నటువంటి తండ్రి లేదా ఆ కుమారుని పెంచి పెద్దవాడిని చేసి ప్రయోజకుడు అవ్వాలని ఆశిస్తున్నటువంటి తండ్రి ఆ కుమారుని బట్టి ఎంతో ఆనందాన్ని పొందుకుంటూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ కుమారుడు తండ్రి యొద్ద, తండ్రి నేను నీకు వ్యతిరేకంగా పాపము చేసి ఉన్నాను అనేటువంటి మాట పలుకుతున్నటువంటి సమయంలో ఆ తండ్రి ఆ మాట విన్నాడో లేదో తెలియదు, కానీ ఆ మాట ప్రకారంగా ఆ కుమారుని క్షమించాడో లేదో అలా పెట్టినప్పుడు వెంటనే ఆ తండ్రి తన పరిచారకులతో పలుకుతున్నటువంటి మాటను మనం గమనించగలిగితే పిల్లరా, ఎంతో సంతోషాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ అంటే ప్రశస్తమైనటువంటి వస్త్రాలను మరలా తిరిగి నా కుమారునికి కట్టండి అనేటువంటి మాట. ఎందుకంటే నా కుమారుడు జ్ఞానం కలిగినటువంటి కుమారుడిగా తన జీవితాన్ని మార్చుకున్నాడు. మరణమైపోయినటువంటి స్థితిలో నుండి మరలా జీవకరమైనటువంటి స్థితిలోనికి నా కుమారుడు తన జీవితాన్ని మరల్చుకున్నాడు అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పోగొట్టుకున్నటువంటి సమస్తాన్ని మరలా తండ్రి యొద్ద నుండి పొందుకున్నటువంటి కుమారుడు. అందుకంటూ ఉన్నాను పిల్లరా, దేవుని యొక్క జ్ఞానము నీకున్నట్లయితే, దేవుని యొక్క జ్ఞానాన్ని నీవు కలిగి జీవించడానికి ఇష్టపడినట్లయితే, నిజంగా నీ జీవితాన్ని ఎలా సంరక్షించుకోవాలో ఆ జ్ఞానము నీకు బోధిస్తూ ఉంటుంది. ఆ జ్ఞానము నీకు సమస్తాన్ని కూడా తేట తెల్లంగా దేవుని యొద్దకు నిన్ను నడిపిస్తూ ఉన్నట్లుగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండోదిగా మనం గమనిద్దాం, క్లుప్తంగానే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సమయాన్ని బట్టి మనము సమయానుకూలంగా దేవుని యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. మొట్టమొదటిగా ఇద్దరు వ్యక్తులు జ్ఞాపకం చేసి ఉన్నాను. జ్ఞానం గలవారు తన జీవితాలను ఏ విధంగా మంచి మార్గంలోనికి నడిపించుకుంటారో బెస్ట్ ఎగ్జాంపుల్గా పొట్టి జక్కయ్య యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. మరలా తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చినటువంటి సందర్భము దేవుడు వారికి ఇచ్చినటువంటి మనస్సును బట్టి, దేవుడు వారికి ఇచ్చినటువంటి హృదయ తలంపులను బట్టి, దేవుడు వారికి ఇచ్చినటువంటి చక్కటి జ్ఞానమును బట్టి వారిలో ఉన్నటువంటి లోపాలను వారు ఎరిగి వాటిని సవరించుకొని తండ్రి సముఖంలోనికి చేరినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. రెండోదిగా మనం గమనించగలిగితే, జ్ఞానము కలిగినటువంటి వాడు తన కుటుంబాన్ని సంరక్షించుకుంటాడు. ఒకటి తన జీవితాన్ని కాపాడుకోవడం మాత్రమే కాదు, కానీ రెండోది కూడా మనకు తెలియచేస్తూ ఉన్నాడు పిల్లరా, జ్ఞానము కలిగినటువంటి వాడు కుటుంబాన్ని గురించినటువంటి ఆలోచన, కుటుంబాన్ని సంరక్షించుకునేటువంటి ఆలోచన మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, మొట్టమొదటిగా మనం గమనించగలిగితే కుటుంబ జీవితాన్ని సంరక్షించుకున్నటువంటి వాడు, కుటుంబాన్ని సమస్తాన్ని కూడా రక్షించుకొని మరి రక్షణ వాడలోనికి నడిపించుకున్నటువంటి వాడు నోవాహు. రక్షణ వాడ అనగానే మనకు గుర్తుకొచ్చేది నోవాహే. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ప్రజలందరూ కూడా వారి మార్గాలను చెరిపివేసుకున్నప్పుడు ఒక నోవాహు మాత్రమే మంచి మార్గంలో నడిచినటువంటి వాడు, ఒక నోవాహు మాత్రమే నీతిని అనుసరించి జీవితాన్ని కొనసాగించినటువంటి వాడు, ఒక నోవాహు మాత్రమే యథార్థతతో తన జీవితాన్ని తన కుటుంబాన్ని మరి ముందుకు కొనసాగించినటువంటి వాడు. ఆదికాండం 6వ అధ్యాయము 6వ వచనం నుండి మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. నోవాహు నీతిమంతుడు, అతడు నిందారహితుడు, అతడు యథార్థవంతుడు, అతడు భూలోకమంతయు కూడా, భూలోకములటువంటి సమస్త మానవాళి కూడా వారు ఎదుట ఉంచమన్నటువంటి మంచి మార్గాలను వారు చెరిపివేసుకున్నప్పుడు నోవాహు మాత్రము తన ఎదుట ఉన్నటువంటి మంచి మార్గంలో తన జీవితాన్ని నడిపించుకున్నటువంటి వాడు. దేవుడు అందరికీ మంచి మార్గాన్ని చూపించాడు పిల్లరా. దేవుడు ఒకరి ముందు చెడు మార్గాన్ని, ఒకరి ముందు మంచి మార్గాన్ని పెట్టలేదు, కానీ దేవుడు ఈ లోకంలో నరులందరూ కూడా మంచి మార్గంలో నడవాలని దేవుడు ప్రతి నరునికి ఆ మార్గాన్ని నిర్దేశించాడు. కానీ లోకములో ఉన్నటువంటి నరులు వారి ఎదుట ఉన్నటువంటి మంచి మార్గాలను, సరైనటువంటి మార్గాలను చెరిపివేసుకుని చెడు మార్గంలో నడిచినట్లుగా వాక్యం మనకు సెలవిచ్చింది. కానీ నోవాహు మాత్రమే నీతి మార్గంలో నడిచి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో నోవాహు గురించి గ్రంథకర్త అయినటువంటి పౌలు భక్తుడు మరి నోవాహుని గురించి మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు పిల్లరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించగలిగితే, అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో మరి విశ్వాసమును బట్టి దేవుని చేత హెచ్చరింపబడినటువంటి వాడై దేవుని యొక్క హెచ్చరిక ద్వారా తన జీవితాన్ని మంచి మార్గంలో నడిపించుకుంటూ తన కుటుంబం కొరకు రక్షణ వాడును సిద్ధపరుచుకున్నటువంటి వాడు నోవాహు అనేటువంటి మాటను ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చదవండమ్మా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి
దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జ్ఞానం కలిగినటువంటి వాడు కదండి. నోవాహు దేవుడిచ్చినటువంటి జ్ఞానము ఎంత చక్కటి జ్ఞానం అంటే, లోకములో ఉన్నటువంటి మనుషులకి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇదిగో సరైనటువంటి మార్గంలో నడవటానికి ఏ విధంగా వారు లోబడి జీవించాలో దాన్ని అంతటిని దేవుడు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క హెచ్చరికలు, మరి ఆ దేవుని యొక్క హెచ్చరికను బట్టి అతడు తన జీవితాన్ని సరి చేసుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ లోకంలో మనకు కూడా దేవుడు చాలా హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు. ప్రస్తుత దినాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒక హెచ్చరికలు లాంటివే కదండి. ఒక విధంగా మీరు గమనించినా గమనించకపోయినా కానీ నేటి దినాల్లో కలుగుతున్నటువంటి విపత్తులను బట్టి కానీ, నేటి దినాల్లో వచ్చుతున్నటువంటి బలహీనతలను బట్టి కానీ, నేటి దినాల్లో వస్తున్నటువంటి రకరకాలైనటువంటి వ్యాధులను మనం గమనించగలిగినట్లయితే నిజంగా ఇవన్నీ కూడా మానవ జీవితానికి ఒక హెచ్చరికే కదా. ఇప్పటి వరకు కరోనా వైరస్ అనేటువంటి దాన్ని బట్టి మనం భయానికి గురవుతుంటే, రోజుకు ఒక రకమైనటువంటి కొత్త వైరస్ వస్తూ ఉన్నదనేటువంటి మాటలు మనుషుల యొక్క హృదయాలను కలవరపెడుతూ ఉన్నాయి. ఇంకొంతమంది అయితే ఈ 2020వ సంవత్సరం కన్నా 2021వ సంవత్సరము ఇంకా భయంకరంగా ఉంటుందనేటువంటి మాటలు కూడా అప్పుడే పలుకుతూ ఉన్నారు. పిల్లరా, నిజంగా మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఇవన్నీ కూడా మానవ జీవితానికి ఒక హెచ్చరికలే. రకరకాలైనటువంటి క్రొత్త వ్యాధులు లోకములో ఉద్భవిస్తూ ఉన్నాయనేటువంటి మాటలు మనకు వినపడుతూ ఉన్నప్పుడు మనకు ఒక భయం కలుగుతూ ఉంటుంది, మనకు ఒక ఆందోళన కలుగుతూ ఉంటుంది. మనకు భయము ఆందోళన కలిగినప్పుడు మన జీవితాలను వెనువెంటనే ఏం చేయాలి అంటే దేవునిలోనికి నడిపించుకోవాలి. కానీ దేవునిలో నుండి ఎలా మన జీవితాలను కాపాడుకోవాలని లోకంలోనికి పరిగెత్తకూడదు. ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత లోకంలోనికి వచ్చుచున్నదనేటువంటి మాట నోవాహు దినాల్లో ప్రకటించబడినప్పుడు నోవాహు దానికి భయపడలేదు. కానీ ధైర్యముతో, విశ్వాసముతో, నీతితో తన జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ ఒక రక్షణ వాడును తన కుటుంబం కొరకు సిద్ధపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ సమయంలో వారికి ఇచ్చినటువంటి హెచ్చరిక ఏమిటంటే జలప్రళయము. ఇదిగో నేను జలప్రళయమును రప్పించబోతూ ఉన్నాను. ఆ జలప్రళయం ద్వారా ఈ లోకములటువంటి సకల మానవాళిని నేను తుడిచివేయబోతూ ఉన్నాను. కాబట్టి నా యందు నీవు నీతిమంతుడిగా కనపడుతూ ఉన్నావు. నీతిమంతుడైనటువంటి నీవు ఆ యొక్క ఉగ్రతలో గురి కాకున్నట్లు నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక వాడును సిద్ధపరుచుకోమని దేవుడు సెలవిచ్చినప్పుడు పిల్లరా, ఆ హెచ్చరికను బట్టి తన కుటుంబాన్ని రక్షించుకున్నటకు నోవాహు వాడును సిద్ధపరిచినట్లుగా లేఖనాల్లో పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే నోవాహు కూడా దేవుని మాట వినకపోయినట్లయితే, అదే నోవాహు కూడా దేవుని యొక్క హెచ్చరికను మరి ఆ దేవుడు అలాగే మాట్లాడతాడులే, ఆ వచ్చినప్పుడు చూసుకుందాంలేని నిర్లక్ష్యంతో నోవాహు కూడా నిర్లక్ష్య స్వభావంతో ముందుకు వెళ్ళినట్లయితే మిగిలినటువంటి ప్రజల్లాగానే నోవాహు తన కుటుంబాన్ని కూడా కోల్పోయేటువంటి వాడేమో. కానీ నోవాహు దేవుని చేత హెచ్చరిక నొందినటువంటి వాడై తను తాను కాపాడుకున్నట్టు మాత్రమే కాదు, కానీ తన కుటుంబం కొరకు రక్షణ వాడును సిద్ధపరచును అనేటువంటి మాట లేఖనాల్లో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. పిల్లలు, ఈరోజు మనము మన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాం? ఆనాడైతే నోవాహు దేవుని యొక్క మాట విన్నాడు. ఆనాడు దేవుని యొక్క మాట విన్నాడు కాబట్టి తన జీవితంతో పాటు తన కుటుంబం కొరకు రక్షణ వాడిని సిద్ధపరచుకున్నట్లుగా మనకు తెలియచేయబడుతున్నది. ఇవే మాటలు మనం గమనించగలిగితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాల్లోనూ, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో కూడా మరి నోవాహు తన కుటుంబాన్ని ఏ విధంగా రక్షించుకున్నాడు అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. పిల్లరా, 2వ వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాను. జ్ఞానము కలిగినటువంటి వాడు తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటాడో మొట్టమొదటి వ్యక్తి నోవాహు మనకి తెలియపరచబడుతూ ఉన్నప్పుడు, రెండవ వ్యక్తిగా మనం గమనించగలిగితే కోల్పోయినటువంటి కుటుంబాన్ని మరలా తిరిగి పొందుకున్నటువంటి వాడు కదా. అందరికీ తెలుసు, మనందరికీ తెలిసినటువంటి భక్తుల యొక్క జీవితాలే దేవుని అందులో భయభక్తులతో కుటుంబము ఎల్లప్పుడూ కూడా దేవునిలో ఉండాలని పరితపించినటువంటి వాడు యోబు భక్తుడు. పిల్లరా, యోబు తన కుటుంబము దేవుని సన్నిధిలో నిత్యము నిందారహితంగా ఉండాలని ఆశపడినటువంటి వాడు.
దేవుడిచ్చినటువంటి గర్భఫలములు ఏమైతే ఉన్నాయో, కుమారులు కానీ కుమార్తెలు కానీ వారందరూ కూడా దేవుని సన్నిధిలో పాపము లేనటువంటి వారై ఉండాలని ప్రార్థించినటువంటి వాడు. నా బిడ్డల జీవితంలోనికి పాపం రాకూడదు, నా బిడ్డల జీవితంలో మీద సాతాను యొక్క అధికారం ఉండకూడదు, నా బిడ్డల యొక్క జీవితాలు నిత్యము దేవునిలో ఆశీర్వదించబడేటువంటి జీవితాలుగా ఉండాలి, కానీ దేవుని యొక్క ఉగ్రత నా బిడ్డల మీదకి రాకూడదని పరితపించినటువంటి తండ్రిగా యోబు యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. నోవాహు తన కుటుంబం గురించి ఎలా ఆలోచన చేశాడో యోబు కూడా తన కుటుంబాన్ని గురించి ఆలోచన చేశాడు. అందుకే అంటాడు కదా, జ్ఞానము కలిగినటువంటి వారు వీరందరూ కూడా జ్ఞానము చేత, దేవుని యొక్క జ్ఞానము చేత వారి జీవితాలను వారి కుటుంబాలను రక్షించుకున్నటువంటి వ్యక్తులుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, యోబు గ్రంథాన్ని మనం గమనించగలిగితే క్లుప్తంగా 2 మాటలు యోబు యొక్క జీవితాలను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు కదా, వారి యొక్క కుమారుల గురించి మాట్లాడుతూ 5వ వచనంలో అంటాడు, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించరేమని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి నర్పించుచు వచ్చాను. యోబు నిత్యము అలాగున చేయుచుండని అంటాడు. నిత్యము అలాగున చేయుచుండని, ప్రతి దినము కూడా మొదటి జామున లేచి బిడ్డల కొరకు ప్రత్యేకమైనటువంటి ఆ బలులు అర్పిస్తూ వస్తూ ఉన్నట్లుగా, ఒకవేళ వారు ఏమైనా పాపము చేసి ఉన్నారేమో ఆ పాపము నుండి వారిని పవిత్రపరచుటకు, ఆ పాపము నుండి వారిని తప్పించుటకు వారి కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగినటువంటి తండ్రిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. బిడ్డల యొక్క భవిష్యత్తును గురించి మనం రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాము, కానీ ప్రతి తండ్రి ప్రతి తల్లి కూడా బిడ్డల గురించి ఎలా ఆలోచన చేయాలి అంటే, నా కుమారుని జీవితంలో కానీ నా కుమార్తె జీవితంలో కానీ ఎక్కడైనా వారు పాపము చేసి దేవుని యొక్క ఉగ్రత పొందుకుంటారేమో, ఆ ఉగ్రత నా బిడ్డల జీవితంలో ఉండకూడదు అనేటువంటి ఆలోచన మొట్టమొదటిగా తల్లిదండ్రులు కలిగి ఉండాలి. పిల్లరా, తల్లిదండ్రులు కలిగి ఉండాలి. కానీ బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు రకరకాలటువంటి ప్రణాళికలు మనం రూపొందించుకుంటాము, కానీ దాటన్నిటికన్నా ముందుండవలసినటువంటి మొదటి ప్రణాళిక ఏమిటంటే బిడ్డల కొరకు చేసేటువంటి ప్రార్థనా జీవితము. బిడ్డల జీవితంలోనికి సాతాను ఆలోచన ప్రవేశించకుండా, సాతాను సంబంధమైనటువంటి క్రియలు వారి జీవితంలో ప్రవేశించకుండా సాతానుతో పోరాడటము ఒక తండ్రి యొక్క బాధ్యత, ఒక తల్లి యొక్క బాధ్యతని పరిశుద్ధ గ్రంథంలో భక్తుల యొక్క జీవితం ద్వారా మనము చూడగలుగుతూ ఉన్నాం. పొరపాటున పిల్లరా, ఇక్కడ సాతాను చేత శోధించబడటానికి దేవుని అనుమతి పొందుకునేటువంటి సాతానుడు ఇక్కడ యోబు యొక్క కుటుంబాన్ని యోబుకు దూరపరిచినప్పటికీ కూడా మరలా తిరిగి విశ్వాసము చేత కుటుంబాన్ని పొందుకున్నటువంటి వాడు, మరలా తిరిగి విశ్వాసము చేత కుటుంబంతో కలిసి సంతోషముగా తన జీవితాన్ని ముందుకు కొనసాగించినటువంటి వాడు యోబు భక్తుడు. పిల్లరా, నిజమే, యోబుకున్నటువంటి జ్ఞానం అటువంటిది. యోబు దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు. అందుకంటాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని సొలొమోను సెలవిచ్చి ఉన్నాడు. ఈరోజు ఆ భయభక్తులు కలిగినటువంటి వారు కుటుంబంకి ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, ఏ ఉపద్రవంలో వచ్చినప్పటికీ కూడా, ఏ విధమైనటువంటి ఆ ఇబ్బందులు లోకంలో తలెత్తినప్పటికీ కూడా ఈ జ్ఞానము కలిగినటువంటి వారు వారి కుటుంబాలను క్షేమముగా సురక్షితంగా నడిపించుకోగలుగుతూ ఉంటారు. 3వ వ్యక్తిని మనం గమనించగలిగితే పిల్లరా, జ్ఞానము కలిగినటువంటి వారు ఏ విధంగా తన కుటుంబాన్ని కాపాడుకుంటారో, ఇటలీ అనబడినటువంటి పటాలంలో ఉన్నటువంటి కొర్నేలి కదా, ఇతడు వాస్తవంగా అన్యుడిగా పిలువబడినటువంటి వాడు. ఇతడు దేవుని యొక్క సువార్త విన్నటువంటి వాడు. ఆ సువార్తకు అనుకూలంగా తన కుటుంబము తన జీవితము ఉండాలని ఎంతగానో ఆశపడినటువంటి వాడు. వాస్తవంగా ఆ రోమా కాలంలో ఆనాటి దినాల్లో ప్రభువుని సొంత స్వరక్షకునిగా అంగీకరించడానికి ఎన్నో అవరోధాలు వారికి ఎదురైనప్పటికీ కూడా ఈ ఇటలీ అనబడినటువంటి ఆ పటాలం అనబడినటువంటి ఆ పటాలంలో శతాధిపతి అయినటువంటి కొర్నేలి అనబడినటువంటి ఈ భక్తిపరుని యొక్క జీవితాన్ని అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయంలో చాలా చక్కగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 10వ అధ్యాయం అంతా కూడా కొర్నేలి గురించి, కొర్నేలి కుటుంబం గురించి,
కొర్నేలికి ఉన్నటువంటి స్నేహితుల గురించి, వారందరూ కూడా ఎలా దేవుని కొరకు నిరీక్షించి ఉన్నారు, దేవుని వాక్యము కొరకు ఏ విధంగా పరితపించారో ఈ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. నిజంగా ఇతడు దేవుని యొక్క దర్శనముల కొరకు ఎదురు చూచినటువంటి వాడు. దేవుని ఆశీర్వాదాలు అతనికి ఉన్నాయి. ఇతడు మంచి ధనవంతుడిగా మనకు కనపడుతూ ఉన్నాడు. అనేక మందికి సహాయం చేసినటువంటి దాతృత్వం కలిగినటువంటి వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. ఎవరైనా తన ఇంటి వైపు వచ్చి తలుపు తట్టిన అట్లయితే కాదనకుండా తను సహాయం చేసి పంపించినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా మనకు కనపడుతూ ఉన్నాడు. యోబు భక్తుడు కూడా అంతే. యోబు జీవితంలో ఎవరైతే యోబు గుమ్మం ముందు నుంచి వెళుతూ ఉన్నారో, యోబు ఇంటి ముందు నుండి వెళుతూ మరి యోబు భక్తుని దగ్గర నాకు ఈ సహాయము ఉన్నది, నాకు ఈ అవసరత ఉన్నది, నాకు ఈ కష్టం ఉన్నదని ఎవరైనా కానీ ఒక మాట అలా యోబుతో పంచుకున్నప్పుడు ఆ కష్టాన్ని తీర్చినటువంటి వ్యక్తుల్లో యోబు ప్రముఖమైనటువంటి వ్యక్తి. పిల్లరా, యోబు అంత మంచి జ్ఞానం కలిగినటువంటి వాడు, అలాంటి ఐశ్వర్యాన్ని కలిగినటువంటి వాడు, అలాంటి సిరి సంపదలు కలిగినటువంటి వాడు. కొర్నేలి కూడా అంతే. కొర్నేలి కూడా ఒక మంచి సంపన్నమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి వాడు. తనకు కలిగినది ఏది కూడా తనదని ఎప్పుడు కూడా కొర్నేలి భావించలేదు. దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నాకు ఇచ్చినటువంటి సంపద నా ద్వారా అనేక మందికి దీవెనకరంగా మారుటకే దేవుడు నాకు ఇచ్చాడు అనేటువంటి భావం కలిగినటువంటి వాడు. ఈరోజు దేవుడు ఇచ్చాడంటే దాన్ని దాచుకోవడానికి ఆ దేవుడు ఇచ్చింది, దాన్ని దాచుకొని దాని ద్వారా సంతోషించడానికి కాదు దేవుడిచ్చింది. దేవుడిచ్చినటువంటి దాన్ని నలుగురికి పంచినప్పుడు కలిగేటువంటి సంతోషం ఎంత ఉన్నతమైనటువంటిది అంటే అవే దేవుని యొక్క ఆశీర్వాదాలు. మనం ఎంతగా తీసిస్తూ ఉంటామో దేవుడు అంతగా తిరిగి మనకి ఇస్తూ ఉంటాడు కదండి. గంపలో ఉన్నటువంటి రొట్టెలు, ఆ యొక్క గంపలో ఉన్నటువంటి చేపలు ఎందుకు అయిపోలేదంటే 12 గంపల నిండా 5,000 మంది తిన్న తరువాత మరలా అనేకమైనటువంటి గంపలు ఎందుకు ఎత్తారు అంటే అవి ఆశీర్వదించబడ్డాయి కాబట్టి. ఆశీర్వదించబడినవి తీసే కొలది మరలా నింపబడుతూ ఉంటాయి. అవి ఆహారమైనా కానీ, అవి ధనమైనా కానీ, అవి సిరి సంపదలైనా కానీ. దేవుడు ఈ సంవత్సరము నిన్ను ఆశీర్వదించి నీకేదైతే ఇచ్చాడో ఇచ్చిన ప్రతిదీ కూడా అలా దాచుకున్నట్లయితే అది అలాగే ఉండిపోతూ ఉంటుంది. కానీ నీకు ఇచ్చినటువంటి దానిలో తిరిగి మరలా నీవు పంచగలిగినట్లయితే నీవు ఎంతగా పంచగలుగుతూ ఉన్నావో అంతగా మరలా అక్కడ నింపబడుతూ ఉంటుంది, అంతగా అక్కడ సమృద్ధిగా ఇవ్వబడుతూ ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొర్నేలి జీవితంలో అదే జరుగుతూ ఉన్నది పిల్లరా. కొర్నేలి విస్తారమైనటువంటి దాన ధర్మములు చేసినటువంటి వ్యక్తి. అదే సమయంలో దేవుని అందరి చక్కటి భయం కలిగినటువంటి వాడు, భక్తి కలిగినటువంటి వాడు, దేవుని అనుసరించేటువంటి విధానంలో ఒక నిష్ట కలిగినటువంటి ప్రార్థనాపరుడిగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఈ అపొస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం అంటాడు కదా, అతడు దూత వైపు తేరు చూచి భయపడి ప్రభువా ఏమని అడిగనో అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అనేటువంటి మాట ఎక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. నిజమే పిల్లరా, ఒకటి దేవుని సన్నిధికి వెళ్ళేటువంటిది ఏమిటంటే మనం చేసేటువంటి ప్రార్థన, రెండోది మనము చేస్తున్నటువంటి మనము గుప్పులు విప్పుతున్నటువంటి ఆ జీవిత విధానము. మన క్రియలు మనకన్నా ముందుగా దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాయి, మన ఆలోచనలు దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాయి. మనము చూపించేటువంటి ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ కనికరము, ఆ జాలి, ఆ దయ మనల్ని దేవుని సన్నిధిలోనికి నడిపిస్తూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. కేవలం ప్రార్థన చేసినంత మాత్రాన సరిపోదు, కానీ నీ హృదయ లోతుల్లో నుండి మరి ఎదుటి వారికి ఇవ్వగలిగినటువంటి మనసు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అసలు క్రిస్మస్లో ఉన్నటువంటి భావం కూడా అదే కదా. శాంటా క్లాస్ గురించి మనం వింటూ ఉంటాం, క్రిస్మస్ తాత గురించి మనం వింటూ ఉంటాం. క్రిస్మస్ తాత నిజంగా మరి చిన్నబిడ్డలైనటువంటి వారికి, లేదంటే మరి ప్రతి ఒక్కరికి కూడా మరి తన దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఇచ్చినట్లుగా, వారి కోరికలు తీర్చినట్లుగా, వారి ఆలోచనకు తగినటువంటి రీతిలో సమస్తాన్ని వారికి అనుగ్రహించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అసలు యేసు ప్రభు వారే లోకానికి ఒక మంచి బహుమానంగా ఇవ్వబడినట్లుగా లేఖనాల్లో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే పిల్లారా, ఇవ్వటం అనేటువంటిది ఒక గొప్ప ఆశీర్వాదం. ఇవ్వటం వలన వారు బహుగా దీవించబడతారని లేఖనాల్లో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కొర్నేలి యొక్క ప్రార్థన దేవుని సన్నిధానానికి వెళ్ళింది. 2 కొర్నేలి చేసినటువంటి ఆ ధర్మ కార్యములు కూడా దేవుని సన్నిధికి చేరి ఉన్నాయి. అందును బట్టి కొర్నేలి యొక్క కుటుంబానికి దేవుడు రక్షణ అనుగ్రహించుటకు పేతురు భక్తుణ్ణి ఆ ప్రాంతంలోనికి నడిపించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. నిజంగా అపోస్తలుడైనటువంటి పేతురు అన్ని జనులైనటువంటి కొర్నేలి యొక్క గృహంలోనికి వెళ్ళి దేవుని గూర్చినటువంటి సువార్త ప్రకటించినప్పుడు వారందరూ కూడా పేతురు యొక్క పాదములు ఎదుట సాగిలపడినట్లుగా మనకి ఇక్కడ జ్ఞాపకం
జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. వారందరూ కూడా ప్రభు యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారిగా, పరిశుద్ధాత్మను పొందుకొని ప్రభుని వెంబడించినటువంటి ఒక చక్కటి కుటుంబముగా కొర్నేలి యొక్క కుటుంబము కనపడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. జ్ఞానము కలిగినటువంటి వాడు తన కుటుంబాన్ని దేవునిలో నడిపించుకుంటాడు. కొర్నేలి తన కుటుంబాన్ని దేవునిలోనికి నడిపించుకోగలుగుతూ ఉన్నాడు. దేవునిలోనికి నడిపించుకోవటం అంటే రక్షించుకోవటమే, తన కుటుంబాన్ని అన్ని విధాలా కాపాడుకోవటమే, తన కుటుంబాన్ని అన్ని విధాలా భద్రపరుచుకోవటం, ఒక విధంగా కంచె వేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థనా కంచె కొర్నేలి తన కుటుంబానికి వేశాడు. ప్రార్థనా కంచె తన కుటుంబానికి వేసి తన కుటుంబాన్ని దేవుని సన్నిధిలోనికి నడిపించుకోవడానికి కొర్నేలి అట్టి ప్రార్థన కలిగినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. జ్ఞానము కలిగినటువంటి వారు తన కుటుంబాలను కాపాడుకుంటారు. మొట్టమొదటిగా నోవా కుటుంబాన్ని చూడగలుగుతూ ఉన్నాం, యోబు కుటుంబాన్ని చూడగలుగుతూ ఉన్నాం. పోగొట్టుకున్నటువంటి కుమారులను, కుమార్తెలను మరలా తిరిగి పొందుకున్నటువంటి యోబు యొక్క జీవితాన్ని యోబు గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క అంటే పాపము నుండి, సాతాను నుండి, లోక సంబంధమైనటువంటి పాపపు ఈవుల నుండి దేవుళ్ళనికి సంపూర్ణంగా నడిపించుకున్నటువంటి కొర్నేలి యొక్క కుటుంబాన్ని కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. అదే సమయంలో ప్రియులారా, అపోస్తల కార్యముల గ్రంథంలోనే మరొక కుటుంబం మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. చెరసాల నాయకుడు తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడో మనకు తెలియచేయబడుతూ ఉన్నది. అపోస్తల కార్యముల గ్రంథము మనం గమనించగలిగితే, ఈ అపోస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయంలో పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు మరి ఆ చెరసాలలో ఉన్నటువంటి మరి వారి యొక్క ఆ జీవితాలు మరి ఏ విధంగా మరి మనకు 16వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయంలో మనకు మరి పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు చెరసాల పునాదులు అదురుట, వారి చేతులకు వేసి ఉన్నటువంటి, కాళ్ళకు వేసి ఉన్నటువంటి ఆ బేడీలు మరి అవి విడిపోవటం అనేటువంటిది మనం చూడగలుగుతూ ఉన్నాం. చెరసాల నాయకుడు తన్ను తాను చంపుకున్నట్టుకు ప్రయత్నించినటువంటి సమయంలో పిల్లరా పౌలు మాట్లాడి మరి చెరసాల నాయకుని యొక్క కుటుంబానికి ఏ విధంగా ఆ రక్షణలోనికి నడిపించాడో ఆ వచనాలు మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం నుండి ఆ చివరి వచనం వరకు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. పిల్లరా చూడండి, అక్కడ అంటాడు కదా 30వ వచనము, వారిని వెలుపులకు తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్ష పొందుదురని చెప్పి అతని ఇంటి ఉన్న వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. పిల్లరా చూడండి, చెరసాల్లో ఉన్నటువంటి నాయకుడు అక్కడే తన ప్రాణమును తీసివేసుకున్నట్లయితే తన కుటుంబము రక్షించబడేటువంటి కుటుంబము కాదు. చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలు పారిపోయారేమోనని తను సంహరించుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో పౌలు మాట్లాడినటువంటి మాట, ఆ పౌలు మాట్లాడి పౌలులో ఉన్నటువంటి దేవుని ప్రేమను ఎరిగినటువంటి నాయకుడు నిజంగా మరొక ఖైదీ అయితే తన యొక్క స్వార్థమును చూసుకుని పారిపోయేటువంటి వాడేమో, అతడు చనిపోతే చనిపోయాడు, నాకేంటి, ఈరోజు నాకు విధించబడినటువంటి శిక్ష నుంచి నేను తప్పించుకొని క్షేమంగా పారిపోతూ ఉన్నటువంటి ఆలోచన ఒకవేళ ఆ సమయంలో వారు చేసి ఉన్నట్లయితే అన్యాయంగా ఒక నాయకుడు మరణం నొందేటువంటి వాడేమో. కానీ దేవుని బిడ్డల యొక్క ఆలోచన అలా ఉండదు. తమ ద్వారా ఎవరైనా మరణమైపోతారేమో అనేటువంటి భావము దేవుని బిడ్డల జీవితాల్లోనికి రాకుండా, ఒకవేళ తన వలన ఎదుటివారు ఎవరైనా మరి నష్టపోతారేమో అనేటువంటి ఆలోచన కాకుండా నష్టపోయేటువంటి వారిని కూడా సరైనటువంటి రీతిలో నడిపించేటువంటి వారే దేవుని బిడ్డల యొక్క ఆలోచన. పిల్లరా అందుకే ఇక్కడ అంటాడు కదా, పౌలు యొక్క జీవితంలో మరి చెరసాల నాయకుని యొక్క కుటుంబాన్ని మరి దేవునిలోనికి నడిపించినప్పుడు ఈ చెరసాల నాయకుడు తన కుటుంబాన్ని ఏ విధంగా దేవునికి మహిమకరంగా మరల్చుకున్నాడో మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. చూడండి అక్కడ అంటే 34వ వచనము, మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించును అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, నిజమే. కుటుంబం అంతా కూడా దేవునిలో ఆనందించినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. జ్ఞానము కలిగినటువంటి వాడు ఈ యొక్క చెరసాల నాయకుడు, నిజమైనటువంటి రక్షకుని యొక్క మార్గంలో నడిచినటువంటి వాడు ఈ చెరసాల నాయకుడిగా తన జీవితాన్ని చూడగలుగుతూ ఉన్నాం. తాను సంరక్షించుకున్నటువంటి వాడు, జ్ఞానము కలిగినటువంటి వాడు తనలో ఉన్నటువంటి లోపాలను సవరించుకొని తన ఆత్మీయ జీవితాన్ని సరైనటువంటి మార్గంలో నడిపించుకునేటువంటి వారు ఇద్దరు వ్యక్తులను చూసి ఉన్నాం. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరండి? జ్ఞానము కలిగినటువంటి వాడు తాను తన జీవితాన్ని సంరక్షించుకుంటాడు. ప్రారంభంలో మొదటి పాయింట్లో ఇద్దరు వ్యక్తులు చూసి ఉన్నాం.
పొట్టి జక్కయ్య, తప్పిపోయినటువంటి కుమారుడు. ఇద్దరు వ్యక్తులు వారి దేవుడిచ్చినటువంటి తలంపును బట్టి, దేవుడు వారి యొక్క హృదయంలో కలిగినటువంటి పశ్చాత్తాపమును బట్టి, వారు దేవుని యొక్క జ్ఞానము ద్వారా వారిలో ఉన్నటువంటి లోపాలను సవరించుకొని దేవుని తట్టు తిరిగి దేవుని వెంబడించినటువంటి వారు. జ్ఞానము గలవారి గురించి మాట్లాడుతూ, జ్ఞానము కలిగినటువంటి వాడు మొట్టమొదటిగా తన్ను తాను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. తను తాను పాపము నుండి తప్పించుకుని మంచి మార్గంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. వారిలో ఒక 20 వ్యక్తులు మనం గమనించి ఉన్నాం. రెండవది, జ్ఞానము కలిగినటువంటి వాడు తను తాను కాపాడుకోవడం మాత్రమే కాదు, కానీ తన కుటుంబాన్ని కూడా కాపాడగలుగుతాడు, తన కుటుంబాన్ని కూడా రక్షించగలుగుతాడు, తన కుటుంబం యొక్క క్షేమం గురించి కూడా ఆలోచన కలిగి ఉంటాడు. అలాంటి వ్యక్తుల్లో నలుగురు గురించి మనం గమనించి ఉన్నాం. మొదటిగా నోవహును గురించి మనం గమనించగలుగుతూ ఉన్నాం. రెండోదిగా యోబు గురించి మనం గమనించగలుగుతూ ఉన్నాం. మూడోదిగా కొర్నేలి యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. నాలుగోదిగా చెరసాల నాయకుని యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ నలుగురికి కూడా కుటుంబాలు ఉన్నటువంటి వారే. ఈ నలుగురు కూడా కుటుంబాల గురించి ఆలోచన చేసినటువంటి వారే. ఈ నలుగురు యొక్క కుటుంబాలు కూడా దేవునిలో క్షేమముగా కొనసాగినటువంటి కుటుంబాలే కదండి. అలా ఉన్నారు అంటే కారణం ఏమిటంటే వారికి ఉన్నటువంటి దేవుని యొక్క జ్ఞానము. ఇప్పుడు చివరిగా మరి ఒక మాట మనం గమనించగలిగినట్లయితే, జ్ఞానము కలిగినటువంటి వాడు తన్ను తాను సంరక్షించుకోవడం మాత్రమే కాదు, తన కుటుంబాన్ని సంరక్షించుకోవడం మాత్రమే కాదు, కానీ జ్ఞానము కలిగినటువంటి వారు ఇతరులను కూడా రక్షించగలిగినటువంటి స్థితిలో ఉంటారు. ఇతరులను కూడా మరి మరణమైపోయేటువంటి మార్గముల నుండి తప్పించి శ్రేష్టమైనటువంటి మార్గములోనికి నడిపించగలిగినటువంటి వారుగా ఉంటారు అనేటువంటి మాట మూడో మాటగా జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞానము కలిగినటువంటి వారు ఇతరులను కూడా రక్షిస్తారు అనేటువంటి మాట. పిల్లరా, యోహాను సువార్తను మనం గమనించినప్పుడు, యోహాను సువార్తలో సమరయ స్త్రీ యొక్క జీవితము చాలా చక్కగా మనకు మాదిరికరంగా కనపడుతూ ఉంటుంది. నిజంగా ఆమె భయంకరమైనటువంటి పాపాత్మురాలుగా లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి పెనిమిటి కూడా తన పెనిమిటి కాడు అని ఎరిగినటువంటి ఆ జీవితంగా ఆమె యొక్క జీవితాన్ని చూడగలుగుతూ ఉన్నాం. అంటే వ్యభిచారము చేయుచున్నటువంటి స్త్రీగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఆమె ఆ లోపానికి అనుకూలంగా, ఆ పాపానికి అనుకూలంగా ఆమె జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి సమయంలో ఆ పాపము నుండి విడిపించుటకు ప్రభువు ఆ సమయంలో ఆ సమరయ పట్టణంలో సుక్కోతు అనబడినటువంటి ఆ గ్రామంలోనికి యేసు ప్రభువారు వెళ్ళినప్పుడు ఆమె మిట్ట మధ్యాహ్న కాల సమయంలో బావి దగ్గరకు వస్తున్నటువంటి సమయంలో పిల్లల ఒక చక్కటి మాట అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. 6వ వచనాన్ని మనం గమనిస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిస్తే, అక్కడ వాస్తవంగా యేసు ప్రభువారు అలసిపోలేదు, కానీ ఆయన నిజంగా మంచినీళ్ళు తాగాలని బావి దగ్గరికి వెళ్ళలేదు. ఆయన నిజంగా దప్పిక తీర్చుకోవడానికి బావి దగ్గరికి వెళ్ళలేదు. ఆయన అలసిపోయినట్లుగా అనిపించే రీతిలో బావి దగ్గరికి వెళ్ళారు, కానీ నిజంగా యేసు ప్రభువారు అలసిపోలేదు. అక్కడ వచ్చినాను మనం గమనించి చూడండి, ఒకసారి చదవండి అమ్మా 6వ వచనము. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటల ఆయన. పిల్లలు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటల ఆయన. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనేటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునికిమ్మని ఆమెను అడిగిన. పిల్లరా, ఆ తదుపరి ఆ వచనం నుండి 7వ వచనం నుండి మనం గమనించగలిగితే ఒక సమరయ స్త్రీకి యేసు ప్రభువారికి మధ్య జరిగినటువంటి సంభాషణ మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఈ సంభాషణ మనందరము కూడా ఎరిగినటువంటి వారమే. అనేక పర్యాయములు ఈ మాటలు మనం ధ్యానించినటువంటి వారిగా కనపడినప్పటికీ కూడా ఇక్కడ సమరయ స్త్రీ మొట్టమొదటిగా తనలో ఉన్నటువంటి పాపాన్ని తెలుసుకుంది, రెండోదిగా పాపాన్ని విడిచిపెట్టింది, మూడోదిగా తను పాపమును విడువటం మాత్రమే కాదు, కానీ ఒక రక్షింపబడినటువంటి విశ్వాస యొక్క ఆలోచన ఎలా ఉంటుందో ఆ ఆలోచనలోనికి తన జీవితం వెళ్ళిపోయింది. రక్షింపబడినటువంటి వాడు, ప్రభువుని తెలుసుకున్నటువంటి వాడు, ప్రభువుని ఎరిగినటువంటి వాడి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే సంతోషం అనేటువంటిది తన వరకే పరిమితం చేసుకోడు. రక్షింపబడినటువంటి క్రైస్తవుని ఆలోచన విధానము, రక్షింపబడినటువంటి వాడు రక్షణ తన వరకే పరిమితం చేసుకోడు, కానీ ఇదిగో ఈరోజు నా జీవితంలో ఒక శుభకార్యము జరిగింది, ఆ శుభకార్యాన్ని నలుగురితో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. నిజమే,
ఏదైనా ఒక ఆఫర్ ఉందనుకోండి, ఎక్కడైనా ఒక చక్కటి ఏదైనా షాపింగ్ మాల్ వాడు క్రిస్మస్ తినాలి కాబట్టి ఎక్కడైనా ఒక షాప్ వాడు బాగా డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి, ఇదిగో పలానా 100 రూపాయలది 20 రూపాయలకే దొరుకుతుంది అనుకుంటే మొట్టమొదటిగా కొనుక్కొచ్చుకున్నటువంటి వ్యక్తి ఆ 20 రూపాయలకి 100 రూపాయలు వస్తున్న 20 రూపాయలు కొనుక్కొని వచ్చి అతడు రహస్యంగా ఉండడు. తన పక్కింటోడికో పొరిగింటోడికో ఇదిగో పలానా చోట దొరుకుతుంది, మళ్ళీ డిస్కౌంట్లు ఉన్నాయని సంతోషాన్ని నలుగురితో పంచుకుంటాడు. లేదు, మిగిలినటువంటి వాళ్ళు కూడా ఎందుకు ఈ సంతోషాన్ని పొందుకోవాలి, నేను తక్కువగా కొనుక్కొచ్చుకున్నటువంటి వస్తువు మిగిలినటువంటి వాళ్ళు కూడా ఎందుకు కొనుక్కోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడైతే రహస్యంగా వెళ్తాడు, రహస్యంగా తెచ్చుకుంటాడు, రెండో కంటికి కూడా కనపడకుండా దాన్ని దాచుకుంటాడు. కానీ క్రైస్తవ విశ్వాసుల యొక్క ఆలోచన అది కాదు. నీ జీవితంలో ఏ రూపాన నీకు మేలు కలుగుతుందో మిగిలినటువంటి వారు కూడా అలాగే మేలు పొందుకోవడానికి వారిని నీవు నడిపించాలంటాడు. ఆ మేలుకరమైనటువంటి జీవితంలో వారి జీవితాలు కొనసాగించడానికి మరి ఆ సంతోషాన్ని, నీ జీవితంలో పొందుకునేటువంటి సంతోషాన్ని మిగిలినటువంటి జీవితాలు కూడా పొందుకునేటట్లు వారిని ప్రేరేపించాలంటాడు. ఇక్కడ సమరయ స్త్రీ తన జీవితాన్ని మార్చుకున్న తరువాత, తనలో ఉన్నటువంటి పాపాన్ని సవరించుకున్న తరువాత తన ఊరిలోనికి వెళ్ళి మిగిలినటువంటి ప్రజలందరినీ కూడా ప్రభు దగ్గరికి తీసుకొచ్చినట్లుగా ఈ యొక్క లేఖనాల్లో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. చూడండి, ఇక్కడ అంటాడు కదా, యోహాను సువార్తలో మన 4వ అధ్యాయంలో గమనించినప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారిని ప్రవక్తగా ఆమె ఎరిగినప్పుడు నిజమైనటువంటి జీవజల ఊటను అనుగ్రహించేటువంటి వాడు ఆయనే అనే సత్యాన్ని ఆమె ఎరిగినప్పుడు, తనలో ఉన్నటువంటి పాపాన్ని అంతటినీ కూడా మరి ప్రభువు ఆమె చేత ఒప్పింపచేసినటువంటి సమయంలో తన తప్పును తెలుసుకున్నటువంటి సమరయ స్త్రీ ఆ పాపమును విడిచి తన ఊరిలోనికి వెళ్ళినప్పుడు ప్రియులారా జరిగినటువంటి సంభాషణ మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం మనం గమనించగలిగితే అక్కడ అంటాడు కదా, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషును చూడడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండరి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే, ఒక రక్షింపబడినటువంటి క్రైస్తవ విశ్వాస యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, తన ఇంటిలోనికి వెళ్ళిపోయి లేదా తన ఊరిలోనికి వెళ్ళిపోయి తన ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈరోజు నా జీవితంలో దేవుడు ఒక మంచి కార్యం చేసి ఉన్నాడు, ఈ కార్యం నీ జీవితంలో కూడా జరగాలి అంటే, ఈ మేలు నీ జీవితంలో కూడా జరగాలి అంటే రండి మనం దేవుని మందిరంలోనికి వెళదాం. దేవుని మందిరంలోనికి నువ్వు వచ్చినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీ జీవితాన్ని ఎంతో క్షేమకరమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తాడని దేవుని మేలులు పొందుకున్నటువంటి వారు మిగిలినటువంటి వారిని ఎక్కడికి తీసుకొస్తారు అంటే దేవుని వద్దకే తీసుకుని వస్తారు, దేవుని మందిరంలోనికి తీసుకుని వస్తారు. నిజంగా దేవుని మేలులు పొందుకోనటువంటి వారు ఆ సంతోషాన్ని ఎదుటివారితో పంచుకోలేరు, ఎదుటివారిని కూడా దేవుని యొద్దకు నడిపించలేరు. ఇక్కడ సమరయ స్త్రీ తాను రక్షింపబడినటువంటి రక్షణ జీవితాన్ని అక్కడితోనే వదిలిపెట్టుకొని నేను రక్షింపబడ్డాను కదా చాలే అని సంతోషంగా అక్కడి నుండి ఆమె వెళ్ళిపోలేదు. కానీ అక్కడి నుండి ఆమె వెళ్ళి ఏం చేసిందంటే ఆ ఊరి జనాన్నంతటినీ కూడా ప్రభు పాదముల చెంతకి తీసుకుని వచ్చినట్లుగా లేఖనాల్లో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఒక రక్షింపబడినటువంటి వ్యక్తి ఇతరులను కూడా రక్షించడానికి పరితపిస్తూ ఉంటాడు, ఇతరుల యొక్క జీవితాలు కూడా క్షేమంగా ఉండాలని ఆశపడుతూ ఉంటాడు, ఇతరులు కూడా మంచిగా బ్రతకాలనేటువంటి కోరిక దేవుని బిడ్డల యొక్క హృదయాల్లో కదలాడుతూ ఉంటుంది. పిల్లరా, ఎవరేమైపోతే నాకేందిలే అనేటువంటి ఆలోచన జ్ఞానం కలిగినటువంటి వారికి ఉండదు అనేటువంటి సత్యాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. జ్ఞానం కలిగినటువంటి వాడు తన్ను తాను కాపాడుకుంటాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు తన పొరుగువారి జీవితాలు కూడా బాగుండాలని కోరుకుంటాడు, తన పొరుగువారు కూడా క్షేమంగా ఆశీర్వాదాలు పొందుకునేటువంటి కుటుంబాలుగా ఉండాలని కోరుకుంటారు. అటువంటి వారిలో సమరయ స్త్రీ జీవితాన్ని మనం చక్కగా గమనించగలుగుతూ ఉన్నాం. నిజమే పిల్లరా, సామెతల గ్రంథంలో కూడా మాట చక్కగా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. లేఖనాలను మనం గమనించినప్పుడు ఈ లేఖనాల్లో జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను మనం గమనిస్తే సామెతల గ్రంథం 11:30 వచనంలో నీతిమంతులు ఇచ్చే ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవాడు ఇతరులను రక్షించునని సొలొమోను మహారాజు 11:30 వచనంలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ యొక్క మాటను ఆధారం చేసుకుంటే యెషయా గ్రంథము కూడా ఇశ్రాయేలు జీవితాలను జ్ఞాపకం చేస్తాడు. యెషయా గ్రంథాన్ని మనం గమనించగలిగినట్లయితే యెషయా గ్రంథము 5:13 వచనంలో కూడా ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలను అక్కడ జ్ఞాపకం చేస్తూ, నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోతున్నారు, వారిలో గనులైన వారు
మరి నిరాహారులుగానున్నారు, సామాన్యులు దప్పిచేత జ్వర పీడితులగుదురు అనేటువంటి మాట అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా ప్రజలు జ్ఞానము లేకుండా చెరపట్టబడుతూ ఉన్నారు. అంటే జ్ఞానం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం అంటాడు. నా ప్రజలు నా యందు భయము లేకుండా, నా యందు భయభక్తులు లేకుండా వారు చెరగనపోతూ ఉన్నారు. ఎవరు చెరపట్టుకున్నారు అంటే సాతాను యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయారు. సాతానుడు నా బిడ్డలను చెరపట్టుకున్నాడు. సాతానుడు నా బిడ్డలను లోపరుచుకున్నాడు. సాతానుడు నా బిడ్డలను లోపరుచుకొని నరకంలోనికి లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నాడు. వారిలో గనులైనటువంటి వారు ఉన్నారు, బీదలైనటువంటి వారు ఉన్నారు. వీరందరూ కూడా సాతాను యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయారు. అందుకంటాడు కదా, జ్ఞానం కలిగినటువంటి వారు ఇటువంటి వారిని బయటికి తీసుకుని వస్తారు. ఇటువంటి వారు దేవుని సముఖంలో ఉండుటకు మరి ఎంతగానో వారు కూడా పరితపిస్తూ ఉంటారు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు, ఇంకొక వ్యక్తి గురించి మనం ధ్యానించుకుందాం. జ్ఞానం కలిగినటువంటి వారు మరి ఏ విధంగా ఇతరులను రక్షించడానికి ప్రయత్నం చేస్తారో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకొక మంచిది పౌలు భక్తుని యొక్క జీవితంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఫెలిక్స్ యొక్క మరి ద్రుసిల్లాకి సువార్త ప్రకటించినటువంటి ఆ పౌలు భక్తుడు అపోస్తల కార్యముల గ్రంథం 24వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే, అప్పటికి పౌలు దేవుని యొక్క రాజ్యం గురించి మరి మంచి సువార్త ప్రకటిస్తున్నటువంటి సమయంలో పౌలు ప్రకటించినటువంటి సువార్తను విన్నటువంటి ఫెలిక్స్ తను కూడా దేవుని యొక్క వాక్యం వినాలని ఆశపడి పౌలుని పిలిపించుకుని దేవుని యొక్క వాక్యం వింటాడు. అపోస్తల కార్యముల గ్రంథం 24వ అధ్యాయము 24వ వచనం మనం గమనించగలిగితే 24, 25, 26 వచనాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఇక్కడ పౌలు ఇక్కడ కుటుంబము భార్యాభర్తలు ఇరువురికి కూడా దేవుని గురించినటువంటి సువార్తను ప్రకటిస్తాడు. దేవుని గురించినటువంటి సువార్త ప్రకటించేటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ కొన్ని దినములైన తరువాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసు నందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపుగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబో విమర్శలను గూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగులు భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపితునని చెప్పాను. పిల్లలు, ఇక్కడ పౌలు మూడింటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి నీతిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, రెండోది ఆశా నిగ్రహం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, మూడోది విమర్శ అనగా తీర్పును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రాబోతున్నటువంటి తీర్పును గురించి, దేవుని యొక్క ఉగ్రతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మూడింటి గురించి అతడు చక్కగా వివరిస్తూ ఉన్నాడు. విశ్వాసం యొక్క ప్రాముఖ్యత, ఆ విశ్వాసము దేని యందు ఉండాలంటే దేవుని యందు విశ్వాసం ఉండాలి, నీతిగా బ్రతకాలి. మరి అదే సమయంలో లోక సంబంధమైనటువంటి ఆశలతో కాక దేవుని యందు నీతితో జీవితాన్ని కొనసాగించాలి. మరి అలా బ్రతుకుతున్నటువంటి సమయంలో రాబోతున్నటువంటి విమర్శ నుంచి అనగా దేవుని యొక్క ఉగ్రత నుండి, తీర్పు నుంచి ఎలా తప్పించబడతామో దీనంతటి గురించి పౌలు ఫెలిక్స్కి బోధిస్తున్నటువంటి సమయంలో పిల్లరా, ఇక్కడ ఫెలిక్స్ యొక్క మనసులో ఒక రకమైనటువంటి భయం కలిగింది. అమ్మో, దేవుని యొక్క ఉగ్రత అంట, దేవుని యొక్క తీర్పు దినమంట, ఆ తీర్పును గురించి వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు భయం కలిగి ఫెలిక్స్ అక్కడి నుండి మరి పౌలును పంపించి వేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు భయపడినటువంటి వారు దేవుని రాజ్యాన్ని చూడలేరు కదండి. భయం అనేటువంటిది మనిషిని పిరికివాణిగా మార్చేసి దేవునిలో నిలబడకుండా దూరపరుస్తుందంట. భయం అనేటువంటిది మనిషి కృంగిపోవడానికి కారణం మాత్రమే కాక, భయం అనేటువంటిది దేవుని రాజ్యమును ధరించేరటానికి ఒక ప్రముఖమైనటువంటి మరి అవరోధముగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో కూడా మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భయపడేటువంటి వారు, పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అనేటువంటి మాట కూడా. నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసి ఎదురాడుతాడంట. శ్రమకైనా కానీ, శోధనకైనా కానీ, ఆఖరికి మరణము కూడా ఎదురు నిలబడి రొమ్ము చీర్చుకొని నిలబడగలిగినటువంటి వాడు నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసి, పిరికివాడు కాదు అనేటువంటి మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ పౌలు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు వెనుదిరిగినటువంటి కుటుంబముగా ఫెలిక్స్ యొక్క కుటుంబాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే ప్రియులారా, జ్ఞానం కలిగినటువంటి వారి కుటుంబాలను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. జ్ఞానము లేనటువంటి వారు, చివరికి ఒక్క మాట మనము ధ్యానించుకుందాం. ఇప్పటి వరకు జ్ఞానం కలిగినటువంటి వారి జీవితాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క జ్ఞానము లేనటువంటి వారు దేవుని చేత విసర్జించబడతారు. పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాని అనేటువంటి ఆ సొలొమోను ఈ మాట తెలియచేస్తూ ఉన్నాడు.
సామెతల గ్రంథం 1వ అధ్యాయము 32వ వచనాన్ని మనం 2వ భాగాన్ని గమనించగలిగితే, జ్ఞానము లేని వారు దేవునిని విసర్జించి నాశనమగుదురు అనేటువంటి మాట అక్కడ అంటాడు. దేవుని యొక్క జ్ఞానం ఎవరిలో కొదువుగా ఉంటుందో, దేవుణ్ణి వెతికేటువంటి ఆ ఆలోచన విధానం ఎవరిలో తక్కువగా ఉంటుందో, 32వ వచనంలో సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనంలో, జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు అనేటువంటి మాట. అంటే దేవుని యందలి ఆ జ్ఞానము ఎవరైతే లేకుండా ఉంటారో వారి జీవితాలు భయంకరమైనటువంటి వినాశనానికి దారి తీస్తూ ఉన్నట్లుగా, అది అప్పటికప్పుడు కనపడకపోవచ్చు. దేవునికి దూరం అయిపోతూ ఉన్నాననేటువంటి ఆలోచన అప్పటికప్పుడు హృదయాల్లోకి రాకపోవచ్చేమో, కానీ దేవుని అంతిమముగా మనం గమనించగలిగితే, ఈ దేవుని యొక్క జ్ఞానమునకు దూరం అవుతున్నటువంటి వారు, దేవుని సన్నిధికి దూరం అవుతున్నటువంటి వారు, దేవుని వాక్యానికి దూరం అవుతున్నటువంటి వారు, దేవుని యొక్క ప్రార్థనా జీవితానికి దూరం అవుతున్నటువంటి వారు క్రమంగా వారి జీవితాన్ని నాశనం వైపు నడిపించుకుంటూ ఉన్నారు, కానీ ఆశీర్వాదాల వైపు వారి జీవితాలను నడిపించుకోవట్లేదు అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాని సొలొమోను తెలియచేస్తూ ఉన్నాడు. క్లుప్తంగా మనం గమనించాలి అంటే, ఈ జ్ఞానమును విడిచి, జ్ఞానము లేక వారంతటికి వారి జీవితాలను పతనానికి నడిపించుకున్నటువంటి వారిలో ప్రముఖమైనటువంటి వ్యక్తులు మనం గమనించగలిగితే, క్రొత్త నిబంధన కాలంలో క్లుప్తంగా 4 వ్యక్తులను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువుని వెంబడించినటువంటి శిష్యుల్లో ఒకడైనటువంటి శిష్యుడు ఇస్కరియోతు యోధ. ప్రభు గురించి తెలుసు, ప్రభు మాటలు తెలుసు, ప్రభు యొక్క అద్భుతాలు తెలుసు, ఆయన చేసినటువంటి స్వస్థతలు తెలుసు, ప్రభు భోజన యొక్క సంస్కారం యొక్క ప్రాముఖ్యత తెలుసు, సమస్తము కూడా తెలుసు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క జ్ఞానమును కలిగి తన జీవితాన్ని సంరక్షించుకోలేదు కాబట్టి అతడు తనంతటికి తానే నాశనమునకు తన జీవితాన్ని అప్పగించుకున్నటువంటి వాడు ఇస్కరియోతు యోధ. రెండో వ్యక్తిగా మనం గమనించగలిగితే, అపోస్తల కార్యముల గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, 5వ అధ్యాయంలో తెలియచేస్తూ ఉన్నాడు, భార్యాభర్తలు ఇరువురు జీవితాలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. వీరు రక్షింపబడినటువంటి వారు, దేవుని గురించి తెలుసు వీరికి కూడా, అయినప్పటికీ కూడా వారు హృదయంలో ఉన్నటువంటి చిన్న ధనము పట్ల ఉన్నటువంటి వ్యామోహము వారి జీవితాన్ని మరణంలోనికి తీసుకువెళ్ళింది కదండి. ఎవరు వారు? అననీయ సప్పీరా. వారిరువురు కూడా మరి రక్షింపబడినటువంటి కుటుంబంగా మనకు జ్ఞాపకం చేయబడింది. కానీ దేవుని యొక్క జ్ఞానంలో వారు ఎదగలేకపోవటం బట్టి, దేవుని యొక్క జ్ఞానం గురించి వారు శోధించకపోవటం బట్టి, దాన్ని తెలుసుకోకపోవటం బట్టి, సాతాను యొక్క ఆలోచనకు లోనైనప్పుడు ఏ విధంగా మరణానికి లోనవుతూ ఉన్నారనేటువంటి సత్యాన్ని గ్రహించకపోవటం బట్టి అననీయ సప్పీరా ఇరువురు కూడా మరణాన్ని చూసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మూడోదిగా మనం గమనించగలిగితే పిల్లరా, ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి మాట, ఆ మాట మనం చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్తలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, 25వ అధ్యాయంలో మరి చక్కటి మొదటి 13 వచనాల్లో మనకు తెలియచేయబడుతూ ఉన్నది పిల్లరా, బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ నిజంగా పెండ్లి కుమారుడు వచ్చేంత వరకు కూడా దివిటీలు వెలగటానికి అవసరమైనటువంటి నూనె ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఆ యొక్క నూనె వారి జీవితాల్లో మరి లేకుండా వారు ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే, అక్కడ 2వ వచనం అంటాడు కదా, వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు, బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకుని పోయారు. అంతే వ్యత్యాసం. అంతే వారికి వీరికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అంటే సిద్ధపాటు. చాలా ప్రాముఖ్యమైనటువంటి సిద్ధపాటు. మనం ఎక్కడి దాకా వెళ్ళాలో తెలిసినటువంటి వ్యక్తి, మనం ప్రయాణం ఎంత దూరం ప్రయాణం చేయాలో తెలిసినటువంటి వ్యక్తి, ఆ ప్రయాణం కడ వరకు కూడా అవసరమైనటువంటి సిద్ధపాటును కలిగి ఉంటాడు. ఇక్కడ నుండి పలానా ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ఊరు వెళ్ళటానికి ఎంత సమయం పడుతూ ఉన్నది, ఆ సమయానికి తగ్గట్లుగా మరి మన దగ్గర ఏమేమి ఉండాలి, ఏమేమి మనం తీసుకుని వెళ్ళాలి, వాటన్నిటిని కూడా సమస్తాన్ని కూడా సమకూర్చుకుని ఒక వ్యక్తి ఇంకొక చోటకి ప్రయాణం అవుతూ ఉంటాడు. కానీ పిల్లరా, ఏ ఆలోచన లేనటువంటి అనాలోచితమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు అకస్మాత్తుగా తన ప్రయాణాన్ని ముగిస్తూ ఉంటాడు. అకస్మాత్తుగా తన ప్రయాణాన్ని కొనసాగించినటువంటి స్థితిలో మధ్యలోనే దిగిపోవలసినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ కన్యకల యొక్క జీవితాలు తెలుసు, వారి ఆలోచన తెలుసు, వారు ఎవరిని ఎదుర్కోబోతూ ఉన్నారో కూడా తెలుసు. ఇక్కడ అంటాడు కదా, వారి దివిటీలను వెలిగించుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వారు ఎందుకు వచ్చారు అంటే, ఇదిగో పెండ్లి కుమారుడు రాబోతూ ఉన్నాడు. ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వారి సిద్ధపాటు కలిగి వచ్చారు. కానీ పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో కూడా తెలియదనేటువంటి వర్తమానం వారికి ఉంది. ప్రియులారా,
నిజంగా వారికి దేవుడు సందేశాన్ని ఇచ్చాడు. ఇదిగో పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో కూడా మీకు తెలియదు, కాబట్టి ఆయన వచ్చేంత వరకు కూడా అవసరమైనటువంటి సిద్ధపాటును మీరు కలిగి నిరీక్షించమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కానీ ఒక 5 మాత్రము దివిటీలను వెలిగించుకున్నారు. ఒక దివిటీ పట్టుకొని అక్కడుండి ఎదురు చూస్తూ ఉన్నారు, అంతే ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ పెండ్లి కుమారుడు వచ్చేంత వరకు నా దగ్గర ఉన్నటువంటి దివిటి వెలుగుతూ ఉంటుందా, ఇది వెలగటానికి అవసరమైనటువంటి నూనె నా దగ్గర సరిపోతుందా లేదా అనేటువంటి ఆలోచన వారికి కలిగలేరు పిల్లలు. ఆ జ్ఞానం వారికి లేదు. కానీ వెలిగింపబడినటువంటి దివిటిని బట్టి వారు సంతోషించారు. కానీ ఆ దివిటి ఎంతవరకు వెలుగుతూ ఉన్నది? ఈరోజు చాలామంది నేను రక్షింపబడ్డాను కదా అనేటువంటి ఆలోచనతో సంతోషాన్ని కలిగి ఉంటారేమో, కానీ నీ రక్షణ ప్రభు వచ్చేంత వరకు కూడా కొనసాగుతూ ఉంటుందా లేదనేటువంటి ఆలోచన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీవు పొందుకున్నటువంటి రక్షణ ప్రభువుని ఎదుర్కొనేంత వరకు కూడా సంపూర్ణంగా నీవు కలిగి ఉండగలుగుతావా లేదా అనేటువంటిదే ప్రాముఖ్యమైనటువంటిది. నీ రక్షణ కడవరకు కూడా పరిశుద్ధాత్మ నడిపింపు ప్రసన్నతలో కొనసాగగలుగుతూ ఉన్నదా లేదా అనేటువంటిదే ప్రాముఖ్యమైనటువంటిది. నేను రక్షింపబడ్డాను కదా అని ఊరకనే అలా ఉన్నట్లయితే ఈ బుద్ధి లేనటువంటి కన్నికల యొక్క దివిటీలు ఏ విధంగా ఆరిపోయి ఉన్నాయో వారు ప్రభువుతో కలిసి పరలోకములోనికి ప్రవేశించకుండా ఏ విధంగా ద్వారములు వారి ఎదుట మూయబడి ఉన్నాయో ఆ విధంగానే అటువంటి పరిస్థితి ఎదుర్కోవలసినటువంటి ఆ పరిస్థితి అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జ్ఞానము లేనటువంటి వారు దేవుని ఎదుర్కొనేంత వరకు కూడా ఓపిక ఉండదంట. దేవుని ఎదుర్కొనేంత వరకు నిరీక్షణ లేనటువంటి వారు, విశ్వాసము లేనటువంటి వారు, వారికి ఉన్నటువంటి ఆ అవిశ్వాసమును బట్టి, ఆ అపనమ్మకాన్ని బట్టి, లేదా ఆ అనాలోచితమైనటువంటి ఆలోచనను బట్టి, ఆ అజ్ఞానమును బట్టి వారి జీవితాలను మొదటగా ఎరిగినప్పటికీ కూడా చివరికి దేవునిలో నుండి వైదొలిగిపోయినటువంటి వారిగా కనపడుతూ ఉంటారు. వీరు జ్ఞానము లేక దేవుని విసర్జించినటువంటి వారు. అందుకే ప్రియులారా, క్రిస్మస్ దినాల్లోనికి ప్రవేశించినటువంటి మన జీవితాలను పరిశీలన చేసుకుంటూ జ్ఞానము కలిగినటువంటి స్థితిలో ఈ సంవత్సరము దేవుడు మనకిచ్చినటువంటి కాపుదలను బట్టి, ఈ సంవత్సరము దేవుడు మనకిచ్చినటువంటి భద్రతను బట్టి, ఈ సంవత్సరము దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ను బట్టి, తీర్చిన ప్రతి అవసరతను బట్టి జ్ఞానము కలిగి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించేవారిగా ఉండాలి. జ్ఞానము కలిగి మనలో ఏమైనా ఇంకా లోపాలు ఉంటే వాటిని సవరించుకునేటువంటి వారిగా ఉండాలి. మనము ఇంకా కుటుంబాలను దేవునిలో కట్టుకునేటువంటి వారిగా ఉండాలి. మన కుటుంబాలను కట్టుకోవడం మాత్రమే కాదు, కానీ మన ఇరుగు పొరుగు వారు కూడా ఎక్కడైనా దూరం అయిపోతే, దేవుని సన్నిధికి దూరం అయిపోతే, మన పొరుగు వారు ఇంకెవరైనా దేవుని సన్నిధిలోనికి రాకుండా దూరం అయిపోయినట్లుగా మనకు అనిపించినట్లయితే కనీసం వారిని కూడా మనము జ్ఞానము కలిగినటువంటి స్థితిలో మన సన్నిధిలోనికి, సహవాసంలోనికి, మందిరంలోనికి, దేవుని సముఖంలోనికి నడిపించుకునేటువంటి స్థితిలో ఉండాలి. 3 విషయాలు జ్ఞాపకం చేసి ఉన్నాను కదండి. జ్ఞానం కలిగినటువంటి వారు మొట్టమొదటిగా తమను తాము సంరక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రెండోది తమ కుటుంబాలను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మూడోది తన సహచరులను, తన పొరుగు వారిని కూడా దేవునిలో నేను బాగుండాలి, నా పొరుగువాడు కూడా బాగుండాలనేటువంటి కోరిక జ్ఞానం కలిగినటువంటి వారి యొక్క హృదయాల్లో కదలాడుతూ ఉంటుంది. ఇవి జ్ఞానం కలిగినటువంటి వారి యొక్క స్వభావము. జ్ఞానము లేనటువంటి వారు నిర్లక్ష్యంతో ఉంటారు, అవిశ్వాసంతో ఉంటారు. వారు ఆ దేవునికి లోబడినటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. వారు అకస్మాత్తుగా వారి ప్రయాణాన్ని దేవుణ్ణి చూడకుండానే, దేవుని సన్నిధిలో నిలవకుండానే కనుమరుగైపోయి మరొక ప్రాంతంలోనికి జీవితాలను మరల్చుకుంటారు. కాబట్టి పిల్లరా, మనము జ్ఞానం కలిగినటువంటి స్థితిలో దేవుణ్ణి వెతికి దేవుని సన్నిధిలో నిలవబట్టకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగోనైనా జ్ఞానము కలిగినటువంటి వారు అని ఈరోజు నాయన ఆ యొక్క అంశం మీద ధ్యానించుకునేటువంటి కృపను మీరు ఇచ్చి ఉన్నారు. జ్ఞానం కలిగినటువంటి వాడు తను తాను సంరక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, తనలో ఉన్నటువంటి లోపాలను సవరించుకుంటాడని లేఖనాల్లో మీరు సెలవిచ్చారు. జ్ఞానం కలిగినటువంటి వారు తన జీవితం మాత్రమే కాక తన కుటుంబాన్ని కూడా రక్షణ వాడలోనికి నడిపించుకుంటాడని ప్రభు మీరు సెలవిస్తూ ఉన్నారు. జ్ఞానం కలిగినటువంటి వారు తమ పొరుగు వారిని కూడా దేవుని సన్నిధిలోనికి నడిపించగలిగినటువంటి వారని లేఖనాల్లో సెలవిస్తూ ఉన్నారు. ఈ రోజునైనా మరి ఇటు జ్ఞానాన్ని ప్రభా నీ బిడ్డలైనటువంటి వారందరూ కూడా కలిగి ఉండటకు నాయన నీ కృపను మెండుగా మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. జ్ఞానము లేకుండా దేవుని విసర్జించున్నటువంటి వారు కూడా ఈ లోకంలో కలరని లేఖనాల్లో మీరు సెలవిస్తూ ఉన్నారు నాయన. అవును ప్రభా, మరి ఎందరైతే జ్ఞానము లేకుండా
ఇదిగో ప్రభా మరి లోక సంబంధమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారో వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా వారిని నెరిగే భాగ్యాన్ని అనుగ్రహించండి, నీకు లోబడే భాగ్యాన్ని అనుగ్రహించండి. నీ చిత్తమునకు అనుకూలంగా మరలా తిరిగి నీ సన్నిధిలోనికి నడిపించబడిన ఆయన వారి జీవితాలను సంరక్షించుకునేటువంటి భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నా. మరి ఎందరైతే ఈ వాక్యమును ప్రభు వీక్షిస్తూ ఉన్నారో వారిని వారి కుటుంబాలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమయు మన ప్రభుని రక్షకుని యేసు ప్రభువు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సన్నిధి సహవాసము ఈ వాక్యమును వినుచున్న ప్రతి ఒక్కరికి కూడా సదాకాలము దేవునికి దీవుల ఆశీర్వాదములు నిత్యము తోడైండి నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని చిత్తమైతే మరి యొక్క పర్యాయం ఈ విధంగానే ఇటు రీతిగానే మీ మధ్యలోనికి వచ్చి దేవుని యొక్క వాక్యమును పంచుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక, ఆమేన్.